రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. కేబినెట్ లో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న కోణంలో చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్స్ ను తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసే యోచనలో సర్కార్ ఉందని తెలిసిందే. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నారు. ధరణి ప్రకారం 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేలింది. సాగు చేయని భూములను తీసేస్తే 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా నిధులను అందించనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డిని సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క కలవబోతున్నారు. ఎల్లుండి కేబినెట్లో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.